ఇంకా ఏడ్చింది చాలండి మామయ్య గారు. అమృతని మర్చిపోండి. పోతే పోయింది. ఇంకో మనవరాలుందిగా, పైగా అది మీ రక్త సంబంధం. సొంత మనవరాలు 200 అడిగినా ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చినా 100 కారణాలు అడిగేవారు. ఆ దరిద్రపు దానికి మాత్రం ఆస్తంతా రాసిచ్చారు. ఎంత అన్యాయం మామయ్య గారు. మీ ఆస్తి మీ కడుపున పుట్టిన వాళ్ళు అనుభవించడం న్యాయం. మీ బిడ్డలకు మీరే అన్యాయం చేయాలనుకున్నారు. కానీ పైన దేవుడున్నాడు కదా, ఎవరికి రావాలో వాళ్లకే ఇస్తాడు. మీరు కుమిలి కుమిలి ఏడ్చినా అమృత తిరిగి రాదు. భగవద్గీత పెడతాను, వింటే కాస్త మీ మనసు కుదుట పడుతుంది. టెన్షను ఏమీ లేదే. వాడు శవాన్ని మోసుకెళ్లడం మనం కళ్ళారా చూసాం. అయినా కూడా ఏదో చిన్న శంక లాగుతోంది. అది నిజంగా చచ్చిందంటావా? అది తుపాకీ పేలిన శబ్దానికే గుండాగి చచ్చుంటుంది. అది సరే, ఆ శవాన్ని ఏం చేశాడో ఏమో, ఆ విషయం కూడా తెలియాలి కదా. మీకు ఆ అనుమానం అక్కర్లేదు నాన్న. అమృత ఫినిష్. అవును, అమృత శవాన్ని ఏం చేశాడంట? కాల్చి బూడిద చేసేసాడంట నాన్న. ఎక్కడా? ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడంట. నువ్వు వెళ్ళి చూసి రావాల్సిందిరా. ఏంటి చూసేది? బూడిదా? బూడిదే కాదు బాను, ఆనవాళ్లు చూస్తే అనుమానం ఏదైనా ఉంటే తీరిపోతుంది కదా. నానా, విక్రమ్ భాయ్ అడ్రస్ చెప్పి వెళ్ళి చూసి రమ్మన్నాడు. కానీ మనం అక్కడికి వెళ్తే రిస్క్, అందుకే వద్దని వచ్చేసాను. అమ్మయ్యా, ఈ రోజుతో అమృత పీడ విరగడైందిరా. దరిద్రపు కొట్టు జన్మ ఎన్ని కష్టాలు పెట్టిందండి. పోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకమ్మా? ఇంతకీ తాతయ్య ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? మనవరాలు చచ్చిందని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే దాని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించుకుంటాడేమోనని ఇప్పుడే భగవద్గీత క్యాసెట్ పెట్టి వచ్చాను. తాతయ్యే కాదు, మనం కూడా అమృత ఆత్మకి శాంతి కలగాలని ఓ 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఏనానా? అలాగేరా. దాని ఫోటో నీ రూమ్ లో ఉంది కదా, ఓ బొట్టు పెడితే సరి. నీ మనోడు వికాస్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా తాతయ్య? నువ్వేమో అది జీవితాంతం సంతోషంగా ఉండాలని నీ ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసి మమ్మల్ని భిక్షగాళ్ళని చేశావు. కానీ నేను ఆ ఆస్తిని అనుభవించడానికి అసలు మనిషినే లేకుండా చేసేశాను. తాతయ్య, ప్రతిరోజు నువ్వు ఈ పని చేయకురా, ఆ పని చేయకురా అంటూ గీతోపదేశం చేసేవాడివి. కానీ ఈరోజు నీకు నేను గీతోపదేశం చేస్తాను. మధ్యలో ఈ గీత ఎందుకు? హే భుజంగరావు, కలత చెందకు. చావు పుట్టుకలు నిర్ణయించేది కర్త, కర్మ, క్రియ. అన్నిటికీ కారణం డబ్బే. అణుబాంబు కన్నా
క్రియోజెనిక్ ర్యాకెట్ కన్నా క్యాషే పవర్ఫుల్. చంద్రమండలం జనం లేకుండా ఖాళీగా ఎందుకుందో తెలుసా? అక్కడ డబ్బు లేదు. ఇక్కడ భూగ్రహంలో తప్ప ఏ గ్రహంలోనూ మనుషులుండరు. ఎందుకంటే అక్కడెక్కడా డబ్బు ఉండదు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతం కాదు, డబ్బు మాత్రమే శాశ్వతం. బతికినన్ని రోజులు సంతోషంగా గడపాలంటే డబ్బు కావాలి. కష్టపడి సంపాదిస్తే కోటీశ్వరుడు కావచ్చు, మెలకువలు తెలుసుకొని కష్టపడితే మిలీనియర్ కావచ్చు. ఆ రెండూ చేతగానే నాకు ఆడదే ఆధారం. అందుకే రేణుకను ప్రేమించాను. షార్ట్ కట్లో ప్రేమను పెట్టుబడిగా పెట్టి 100 కోట్లకు వారసుని అవుదాం అనుకున్నాను. కానీ మధ్యలో నువ్వు అడ్డుపడి అమృతం తెచ్చి అవుట్ హౌస్లో పెట్టావు. రేణుకను పెళ్లి చేసుకోవాలంటే అమృతం తప్పించాలి. ఎలా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్లో మందు తాగి దాన్ని రేప్ చేశాను. అమృతను పెళ్లి చేసుకో, లేకపోతే నువ్వు జైలుకి వెళ్తావు అని నువ్వు టార్గెట్ పెట్టావు. మరి నా 100 కోట్ల రేణుకను వదిలేసుకోవాలా? నో, మళ్ళీ టెన్షన్ టెన్షన్. రేయ్, నువ్వు ఆగరా, మమ్మల్ని కూడా చెప్పని. అందుకే అమృతని పెళ్లి చేసుకుంటానని మీ దగ్గర నాటకం ఆడాడు. ఇంతలో రేణుక నా కొడుకు కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. గంగాధరం చచ్చినట్టు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు అమృతను ఏం చేయాలి? మళ్ళీ టెన్షన్ టెన్షన్. వేరే మార్గం లేదు. రేణుకను పెళ్లి చేసుకోవాలంటే అమృతం చంపేయాలి. అందుకే ప్రొఫెషనల్ కిల్లర్తో అమృతం చంపించేశాను. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా నాన్న? అమృతకి దాని బాబు ఆస్తి కింద 3 లక్షల డబ్బు ఇచ్చాడు కదా, ఆ డబ్బే ఆ కిల్లర్కిచ్చి దాన్ని మర్డర్ చేయించాం. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఒకవేళ అమృత హత్య విషయం బయటకు వస్తే దాన్ని చంపింది దాని బాబు కృష్ణమూర్తి అని బోల్డ్ అని సాక్ష్యాలు క్రియేట్ చేసి పెట్టాను తాతయ్య. అమృత అంటే పిచ్చిగా అభిమానించే ఆ సాగర్ గారిని కూడా ఇటువైపు రాకుండా చేశాను. ఇంకెవరున్నారు? అమృతకి ఓ తింగర్బుచ్చి ఫ్రెండ్ సుబ్బలక్ష్మి ఉంది. దాని మాట ఎవరు నమ్మరు, అదో పెద్ద పిచ్చిది. సో అమృత చావు ఎవరికీ తెలియని మిస్టరీ. ఎక్కడో కొండల్లో దాని శవం కాలి బూడిదైంది. ఇంకా అమృత చాప్టర్ క్లోజ్. ఇక ఫ్యూచర్ స్టోరీ ఏంటో తెలుసా? ఈ రోజు రేపో రేణుక ఇంటికి రాబోతుంది. అది కూడా పిచ్చిదే. నేను ప్రేమిస్తున్నానని గుడ్డిగా నమ్ముతుంది. పాపం నా కోసం ప్రాణాలు కూడా తీసుకోపోయింది. నేను దాని డబ్బునే ప్రేమిస్తున్నానని దానికి తెలీదు. పాపం. ఇక గంగాధరానికి నా మోసానికి అనుకునే ఛాన్సే ఇవ్వను. రేణుకతో నా పెళ్లి, ఆ తర్వాత 100 కోట్ల ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటాను. ఇక నా ఫ్యూచర్ మొత్తం పులిహోర, ఎంజాయ్. ఇది నా లైఫ్ స్కెచ్. మామయ్య గారు, మీ ఆస్తి గురించి మీరేం బెంగపడకండి. దాని చేత చెక్కుల మీద కావలసిన సంతకాలు పెట్టించుకున్నాం. ఊరుకోబాను, 100 కోట్లుండగా ఈ 5 కోట్లు ఎందుకు దండగా? ఒక్క 2 రోజులు క్లబ్కి వెళ్తే 5 కోట్లు హాంఫర్ట్ చేయను. ఏనా తాతయ్య, ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్పానో తెలుసా? నువ్వు ప్రశాంతంగా ఉంటావని, మమ్మల్ని అర్థం చేసుకొని ఓ మూల పడి ఉంటావని, నీ చివరి రోజుల్లోనైనా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా గడుస్తాయని. ఎంతైనా నువ్వు తాతయ్యవి. మనవడిగా నేను నీకు ఇచ్చే గౌరవం ఇది. ప్రశాంతంగా పడుకో. నానా, శ్రద్ధాంజలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. దుకాణం ఎత్తేయండి.
భగవంతుడా, ఈ దుర్మార్గులు చేసిన పాపాల చిట్టాని ఇలా భద్రపరిచావా తండ్రి? భస్మాసురుడు వాడి చేతిని వాడే తల మీద పెట్టుకుని భస్మమైనట్లుగా చేసిన పాపాలను వాళ్ళ నోటితోనే చెప్పించి ఈ విధంగా దారి చూపించావా తండ్రి? ఈ క్యాసెట్లో వాళ్ళ మాటలన్నీ రికార్డ్ అయినాయి. వీళ్ళ దుర్మార్గాల్ని బయటపెట్టడానికి ఈ ఒక్క ఆధారం చాలు. ఎలాగైనా ఈ క్యాసెట్ని ఎవరో ఒకరు వినేలా చేస్తాను. నువ్విచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. వెంగి, ఏం చేయాలనుకుంటున్నావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సుబ్బు. మరి 5 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేయవా? ఏంటో సుబ్బు, ప్రేమకి ఇన్ని కండిషన్సా? మీ అన్నయ్యకి ప్రేమికుల మీద చిన్న చూపు. అసలు ఎందుకు పనికిరాని వెదవలాగా చాలా చులకనగా చూస్తున్నాడు. వెంగి, అన్నయ్యని అపార్థం చేసుకోవద్దు. 5 లక్షలు సంపాదించాలని కండిషన్ పెట్టింది మన మంచికే. అది తప్పు కావచ్చు, కానీ ఉద్దేశం మాత్రం మంచిదే. ఇలా కండిషన్ పెడితే కనీసం డబ్బు సంపాదించాలని బాధ్యత తెలుసుకుంటావని, అక్క మీద ఆధారపడిన నువ్వు నీ కాళ్ల మీద నువ్వు నిలబడతావని. ట్రై చేశాను కదా సుబ్బు. ఏం చేసావు? దొంగతనాలు చేసావు. అబ్బా, అది తప్పని రియలైజ్ అయ్యాను కదా సుబ్బు. ఆ తర్వాత ఏం చేసావు? సుత్తి పట్టుకొని గుట్టల్లోకెళ్ళి రాళ్ళు కొడతానన్నావు, నాగలి పట్టుకొని పొలం దున్నుతానన్నావు. ఏంటిదంతా? లవ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను సుబ్బు. ఇన్స్పైర్ అయితే డబ్బులు సంపాదించాలని ఫైర్ పుట్టాలి, కానీ ఇలా వేషాలు వేసి టైం వేస్ట్ చేసుకుంటావా? ఇప్పుడు అవతరం బావ కూడా బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు సంపాదించే దానిపైనే మన పిల్ల ఆధారపడుంది. సుబ్బలక్ష్మి, నీ కోసం ఏదైనా చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు? బావిలో దూకు. అలాగే దూకుతాను సుబ్బు. సుబ్బు, నీ వాయిస్ ఏంటి మీ వదిన వాయిస్ లా ఉంది? వదినా, ఏంటి గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? గొడవ? నాకు ఇదే పనా? వెంగయ్యతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. నాతోనా? ఏంటో చెప్పండి. నువ్వో వేస్ట్ క్యాండిడేట్వి. అరటి తొక్కవి, మామిడి టెంకవి. వదినా, ఏమైంది నీకు? ఏంటా మాటలు? ఏమండి, వచ్చారు నాతో మాట్లాడాలన్నారు. ఇప్పుడు ఈ తిట్లేంటండి? ఏంటిది? అరటిపండు. దీన్ని ఎలా తింటారు? తొక్క తీసి విసిరేసి పండు తింటాం. మరి దీన్నేమంటారు? మామిడి పండు. దీన్ని ఎలా తింటారు? పండు తిని టెంక విసిరేస్తాం. సుబ్బలక్ష్మిని నమ్ముకుంటే రేపు నిన్ను తొక్కలా విసిరేస్తుంది, టెంకలా బయటపడేస్తుంది. అదేంటండి, సుబ్బలక్ష్మి గురించి అలా మాట్లాడతారు? ఓరి పిచ్చోడా, నేను మాట్లాడేది సుబ్బలక్ష్మి గురించి కాదు, భవిష్యత్తులో నీ పొజిషన్ గురించి చెప్పాను. వదినా, చెప్పించాలు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెంగయ్య, నా తమ్ముడు అవతార పరిస్థితి చూసి చెప్తున్నాను, రేపు నీ పరిస్థితి అంతే. నా తమ్ముడిని ఇది ఏం మాయ చేసిందో ఏమో గాని దీని పిచ్చి పట్టి పిచ్చోళ్ళ ఫోటో పట్టుకొని సిటీ మొత్తం తిరుగుతున్నాడు. ఆ తర్వాత లైన్లో నువ్వే.
అయినా దీని దగ్గర ఏముందని మీరు వెంట పడుతున్నారు? వెదురు కట్టలా పెరగడమే గాని ఏమన్నా బాగుంటుందా? పైగా చదువు కూడా రాదు, వట్టి మొద్దు. ప్రపంచంలో ఇక ఆడోలే లేరా? ఇదే దొరికిందా నీకు? నా మాట విను, సుబ్బలక్ష్మి నీకు వర్కౌట్ కాదు. వస్తా. వదిన ఆగు. నా మీదున్న కోపం, చిరాకు, అసహనం, విసుగు అన్నీ భలే మాటలో చూపించావుగా. నీ తమ్ముడు పరిస్థితి చూసి బాధతో వెంకయ్య దగ్గరకు వచ్చి కావాల్సినంత వడ్డించెళ్తున్నావా? నీ తమ్ముడు జీవితం తనే చెడగొట్టుకున్నాడు, కారణం నేను కాదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం చేసుకోలేనంత బెర్రివాడు కాదు నా వెంగి. వెంగికి అన్నీ తెలుసు. మాది నిజమైన ప్రేమ. అవునండి, మీరు కావాలని నాకు సుబ్బలక్ష్మికి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు. మీ మాటలు నేను పట్టించుకోను. అద్ది వెంగయ్య అంటే పెద్ద గొప్పే. ఇప్పుడు వెళ్ళు. వదిన ఆగు. అసలు మీ పెళ్లిలో నువ్వెలా ఉంటుందని ఒకసారి గుర్తు తెచ్చుకో. మా అన్నయ్య సినిమా హీరోలా ఉంటే నువ్వు నల్లగా చుంచెలుకులా ఉండేదానివి. నువ్వు పెద్ద మిస్ యూనివర్స్ అయినట్టుగా పోజు, ఎదుటి వాళ్ళ గురించి కామెంట్ చేసేటప్పుడు ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. వెళ్ళా. సుబ్బలక్ష్మి. అవును, సుబ్బలక్ష్మినే. నీ సంగతి తర్వాత చెప్తానే.